నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పలువురు బాధిత జనం తమ ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. గుండేగాం ప్రజలు ఇప్పటికీ శాశ్వత పరిష్కారం లేదంటూ వరద నీరు వస్తే కట్టుబట్టలతో బయటకు వెళ్లామంటూ స్థానికంగా తాత్కాలిక నివాసంలో ఎలా ఉండేది ఎలా వేగేది అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ కి తమ బాధని చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వమంటూ ఆవేదన తెలిపారు. మరో మహిళ భూములు ఉన్నోళ్లకేనా రైతు బీమా, భూమి లేని వాళ్లు చనిపోతే కూడా సగం డబ్బులు ఇవ్వాలంటూ తమ ఆవేదన వ్యక్తం చేసింది. తన మనవరాలికి వికలాంగుల పెన్షన్ ఇప్పటికీ అందడం లేదంటూ స్థానిక విఠల్ రెడ్డి తమ పని చేయటం లేదంటూ ఓ మహిళ మొరపెట్టుకుంది. ఇలా నిండు సభలో పలువురు మహిళలు తమ ఆవేదనలు చెబుతూ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రైట్గా మరింత సమాచారం రిపోర్టర్ అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. ప్రజా ఆశీర్వాద సభలో ప్రజల శాపనార్థాలు ఎక్కువగా వినిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది విజువల్స్ అన్ని చూస్తూ ఉంటే. సో అప్డేట్స్ ఏంటి? మహాలక్ష్మి ఏదైతే నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా ఆశీర్వాద సభలో కూడా కేసీఆర్ ప్రసంగిస్తున్నా కూడా కొంతమంది మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఆందోళనకు దిగిండ్రు. ఏదైతే నిరసన వ్యక్తం చేసి నిరసన వ్యక్తం చేయడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే లీడర్స్ అయితే కనుగొన్నటువంటి పరిస్థితి. ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి భైంసాలోని ఏదైతే గుండి గ్రామస్తులు అయితే ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా కూడా పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో కూడా గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారులు కూడా పట్టించుకోలేదు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఏదైతే ముఖ్యంగా కూడా ఎప్పుడు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఇటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా కూడా తమ సమస్యను పరిష్కరించడానికి శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా తమను వేరే దగ్గర నిర్మాణాలు చేపట్టి ఉంచడంతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విష సర్పాల మధ్య జీవనం సాగించేటువంటి పరిస్థితులను కూడా ఆందోళన చేసింది. ఈ ఆందోళన చేయడంతో కూడా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారని కూడా ఈ ఎవరైతే గుండిగ్రామ గ్రామస్తులు కొంతమంది మహిళలు అయితే నిరసన వ్యక్తం చేయడంతో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కూడా వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సత్యమేర అనడంతో కూడా ఇప్పుడు ఎవరైతే ఆ గుండిగ్రామ గ్రామస్తుల సభలో చేసినటువంటి ఆందోళన సంబంధించినటువంటి వీడియోలు అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కూడా అధికారులు అయితే ఇబ్బందులు, మన ప్రజాప్రతినిధులు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తమ గుండిగ్రామ గ్రామానికి కూడా తమకు పూర్తి స్థాయిలో కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. ప్రతి సంవత్సరం కూడా బ్యాక్ వాటర్ ఏదైతే పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా తమకు ఖచ్చితంగా కూడా ఎవరైతే అధికారిక ఏదైతే పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే షూరిటీ ఏదైతే మాకు ఖచ్చితంగా కూడా హామీ ఇస్తారో ఖచ్చితంగా తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వారికి తమ ఓటు అంటూ కూడా ఏదైతే అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ అరుణ్.